మీల్ మేకర్ మసాలా కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మీల్ మేకర్స్ అయితే హాట్ వాటర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ పిండేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, సారీ ఫర్ దట్. నెక్స్ట్ వచ్చేసి మసాలా కోసం చిన్న జార్లో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, జీడిపప్పు, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత టొమాటో, పెరుగు వేసి ఇంకొకసారి మిక్స్ చేసుకొని మసాలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ కర్రీ కోసం అయితే ప్యాన్ తీసుకొని ఆయిల్ అండ్ గీ వేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత అయితే యాలకులు, లవంగం, జీలకర్ర, బిర్యానీ పత్తా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అది యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బయటికి రాగానే మీల్ మేకర్స్ని ఇందులోకి యాడ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ దీంతో పాటుగా కసూరి మెతి కూడా వేస్తున్నాను, స్మెల్ బాగా వస్తుందని చెప్పేసి. సో ఈ మసాలాలన్నీ వీటికి బాగా పడతాయి మీల్ మేకర్స్కి. సో ఇట్లా ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. దీనికి పట్టిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది పోతుంది, అందుకని కొంచెమే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు ఉంచితే మనకి మసాలా మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడైతే ఒకసారి కారం టేస్ట్ ఎలా ఉందో చూసేసుకొని పెట్టేసుకోవాలి. సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవచ్చు. సో చూసారా, దగ్గరికి వస్తుందన్నమాట. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆయిల్ అనేది ఇట్లా బయటికి వస్తుంది. ఫైనల్గా ఏంటంటే మనం కొత్తిమీర వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటాము, అంతే. మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. ఇది బగారా రైస్లో కానీ, టొమాటో రైస్లో కానీ, ఈవెన్ ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.